ప్రార్థనల నుంచి మనం విన్నాం. ఇప్పుడు మనం అబ్రహాము విశ్వాసవీరుడైన అబ్రహాము 4వ భాగంలో విశ్వాసవీరుడైన అబ్రహాము 4వ భాగంలో అబ్రహాము కట్టిన బలిపీఠం గురించి మనం విన్నాం. అబ్రహాము కట్టిన గురించి మనం విన్నాము. ప్రభునందు పిల్లరా, మనం ఇంతవరకు అందులో అబ్రహాము 4 బలిపీఠాలను కట్టాడు. ఇది బలిపీఠాలు 4 బలిపీఠములను కట్టడం జరిగింది. ఈ 4 బలిపీఠాల్లో మనం ఒక్కొక్క బలిపీఠంగా మనం ఈరోజు చూద్దాము. అయితే ఏప్రిల్ పత్రిక కంటే ముందు మనం ఆది కాండంలోకి వెళ్దాము. ఆది కాండంలో 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ దేశమునకు చూపించు ప్రదేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును నీవు ఆశీర్వాదముగా పొందుము. చూడండి ప్రభునందు పిల్లరా, మనము అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాల్లో 4 బలిపీఠాల్లో ఇంతవరకు మనం ఆరాధనలో ఒక బలిపీఠం గురించి మనం విన్నాం. ఏ బలిపీఠం అది చెప్పండి? ఏ బలిపీఠం ఉంది? ఆరాధన బలిపీఠం. మనం ఇదివరకే బలిపీఠాలని బైబిల్ గ్రంథంలో ఎవరెవరు కట్టారు అన్నది మనం ఇదివరకే ఒకసారి మనం విన్నాము. ఒకసారి మరలా కూడా వాటిని వివరిస్తాను, అంటే వివరణ ఇవ్వను, అలా వచనాలు ఒకటి చెప్తాను. ఒకవేళ మీరు నోట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రభునందు పిల్లరా, బలిపీఠాలను కట్టినటువంటి వారిలో నోవాహు ఒకరు ఉన్నారు. నోవాహు మనకు ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవాహు మనకు కనబడతాడు. అలాగనే అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. 12వ అధ్యాయం 7వ వచనం, అలాగనే 13వ అధ్యాయం 18వ వచనం, 22వ అధ్యాయము 2-9 వచనాలు. 3వదిగా ఇస్సాకు బలిపీఠాన్ని కట్టాడు. 4వదిగా ఇస్సాకు ఆది కాండం 26:5 ప్రకారంగా ఇస్సాకు బలిపీఠం కట్టాడు. 4వదిగా యాకోబు ఆది కాండం 33:20-35:1-7 వచనాల ప్రకారంగా యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. అలాగనే మోసే కూడా బలిపీఠాన్ని కట్టాడు. నిర్గమకాండము 17:15 ప్రకారంగా మోసే బలిపీఠాన్ని కట్టాడు 5వ పాయింట్గా. అలాగనే 6వదిగా సంఖ్యాకాండం 23:1-4-14 వచనాల ప్రకారంగా బాలాకు కట్టాడు. చూడండి, బాలాకు కట్టాడు. అలాగనే 7వదిగా యెహోషువ 8:30 ప్రకారంగా యెహోషువ కట్టాడు. మీరు వెనుకున్న వాళ్ళు 4 మాట్లాడుకుంటారమ్మా. ఏం మాట్లాడతారమ్మా? మాకు మీరు చెప్తే మేము కూడా ఏదైనా సంతోషమైన వార్త అయితే సంతోషపడతాము, బాధాకరమైన వార్త అయితే బాధపడతాము. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడతాం. నాకు చెప్పే వారికి ఇంట్రెస్ట్ పోతుంది, అవునా కదా? మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, చెప్పేవారికి కరెక్ట్ కూడా లేదు, చెప్పేవారికి ఇంట్రెస్ట్ కూడా పోతుంది, సబ్జెక్ట్ అనేది తప్పిపోతుంది. చూడండి ప్రభునందు ద్వారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఎంతవరకు విన్నామండి? మనం ఎంతవరకు విన్నాము? యెహోషువ 7వ వాడిగా యెహోషువ 8:30లో యెహోషువ బలిపీఠాన్ని కట్టాడు. అలాగనే యెహోషువ 22:10 ప్రకారముగా రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు యోర్దాను నది దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టడం జరిగింది. 9వదిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24 ప్రకారంగా గిద్యోను కట్టాడు. అలాగనే 10వది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 20వ ప్రకారంగా మానోహ కట్టాడు. అలాగనే మొదటి సమూయేలు గ్రంథము, బాబు అది వీడియో ఆన్ చేసావు లేదా? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15-17 వచనాల ప్రకారముగా 11వ వాడైన సమూయేలు కట్టాడు. అలాగనే 12వ వాడు మొదటి సమూయేలు 14:35 ప్రకారంగా సౌలు కట్టాడు. తర్వాత యూట్యూబ్లో మీరు తర్వాత విన్నారంటే తర్వాత నిదానంగా రాసుకోవచ్చు. మొదటి సమూయేలు 14:35 ప్రకారం ఎవరు కట్టారండి? సౌలు కట్టారు. 13వది
రెండవ సమూయేలు గ్రంథం 24:25 ప్రకారంగా దావీదు బలిపీఠం కట్టాడు. 14వది మొదటి రాజులు 12:32-33 ప్రకారంగా యెరోబాము కట్టాడు. అలాగనే మరి మొదటి రాజులు 16:32 ప్రకారంగా 15వ వాడైన ఆహాబు కట్టాడు. 16వ వాడుగా మొదటి రాజులు 18:31-32 ప్రకారంగా ఏలియా కట్టాడు. అలాగనే రెండవ రాజులు 16:11 ప్రకారంగా 17వ వాడైన ఊరియా కట్టాడు. 18 రెండవ రాజులు 21:3 ప్రకారంగా మనస్సే కట్టాడు. 19 ఎజ్రా 3:2 ప్రకారంగా జెరుబ్బాబెలు కట్టాడు. ఈ విధంగా బలిపీఠములు ఈ విధంగా చాలా మంది కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు పిల్లరా, ఇక్కడ రాయబడింది 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం మొదటి బలిపీఠాన్ని విన్నాం కదా. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితోనండి? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి మాట్లాడాడు. ఏం చేయాలంట? అబ్రహాము నీవు లేచి ఎక్కడ నుండి? నీ దేశము నుండి. ఏ దేశము? ఇక్కడ 3 రకాలుగా రాయబడింది కదా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి అని రాయబడింది. అంటే 3 రకాలుగా, అంటే 3 ప్రాంతాలుగా మనకు అక్కడ కనపడుతుంది. ఏ ప్రాంతము? నీవు లేచి నీ దేశం. ఏది ఆయన దేశం అండి? ఆయన దేశం. ఆయన పుట్టిన దేశం ఏది? ఆయన పుట్టినటువంటి ప్రాంతం ఏంటి? ఊరు అనేటువంటి పట్టణం. అది ఏ పట్టణము? కల్దీయుల పట్టణం. ప్రస్తుతము ప్రభునందు పిల్లరా, అంటే మెసపటోమియా, కల్దీయుల పట్టణం అంటే మెసపటోమియా ప్రాంతములకు సంబంధించిన పట్టణం. అది ఇప్పుడు ఇరాక్ లో ఉంది. ఆ ప్రాంతం అన్నమాట, జన్మించిన స్థలం. అయితే ప్రభునందు పిల్లరా, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి అంటే ఆ దేశమే. ఏ దేశము? కల్దీయుల ఊరను పట్టణము. మరి నీ దేశము అని రాయబడింది. ఆయన దేశం ఏది? అయితే ప్రభునందు పిల్లరా, మనం గమనించినట్టయితే ఆ మాట చెబుతున్నప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు అని మనం గమనించినట్లయితే ఒక్కసారి మనము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు, అర్థమవుతుందా? ఎక్కడ నుండి బయలుదేరాడు? హారాను నుండి బయలుదేరాడు. అంటే ఆయన దేశము ఒక విధంగా ఊరు. అలాగనే ఇంకేంటి? హారాను యొక్క దేశం వేరే, ఊరు అనేటువంటి పట్టణానికి సంబంధించిన దేశము వేరే. ఆ దేశం ఏది? ప్రస్తుతము ఊరు అనేటువంటి పట్టణానికి సంబంధించిన దేశము కల్దీయుల పట్టణం. అది మెసొపొటేమియా ప్రాంతానికి. ఆ దేశము ఇరాకు దేశం. ఈయన బయలుదేరిన దేశము టర్కీ దేశం. అంటే కల్దీయుల పట్టణము నుండి, కల్దీయుల ఊరను పట్టణము నుంచి హారానుకు దాదాపుగా 1050 కిలోమీటర్ల దూరం అండి. ఎంత దూరం అండి? 1050 కిలోమీటర్ల దూరం. అంటే అతను ఉండాల్సిన ప్రాంతం ఏది? అతను పుట్టిన ప్రాంతం ఏది? కల్దీయుల ప్రాంతమైన టర్కీ, మెసొపొటేమియా. కల్దీయుల ప్రాంతమైన ఇరాక్, మెసొపొటేమియా ప్రాంతం, ఊరు అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి హారానికి ఎలా వచ్చాడు? అప్పుడు అతని వయసు ఎంత? 75 సంవత్సరాలు. కల్దీయుల ప్రాంతము, కనాను ప్రాంతం మధ్యలో ఉన్న ప్రాంతము ఏదండి? హారాను ప్రాంతం. హారానుకు ఎందుకు వచ్చాడు అంటే ఒక్కసారి మనం గమనిస్తాము. 31వ వచనం, 11వ అధ్యాయం. ఎలాగు తన కుమారుడు అబ్రాహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాహాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు. ఎక్కడికి వెళ్ళుటకు? అబ్రాహాముతో ఏం చెప్పాడండి?
ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన చూపించు దేశం. ఆయన చూపించు ప్రాంతం ఏది? దేవుడు చూపించే ప్రాంతం ఏదండి? కానాను. మరి కానానుకు అబ్రహాము కానానుకు బయలుదేరాడు. అబ్రహాము కంటే ముందు బయలుదేరాడు. అబ్రహాము కంటే ముందే వారి తండ్రి బయలుదేరాడా? ఎవరు బయలుదేరాడండి? అబ్రహాము కంటే ముందే. అబ్రహాముతో చెప్పాడా దేవుడు? తండ్రికి చెప్పాడా? అబ్రహాముకి చెప్పాడు. కానీ ప్రభునందులారా, అబ్రహాము కంటే ముందే తెరకు అబ్రామును తన సహోదరుని కుమారుడైన లోతును, తన కుమారుని యొక్క సహోదరుని కుమారుడు కాదు, తన ఆ కుమారుని యొక్క కుమారుడును వీరిని వెంట పెట్టుకొని ఎవరు బయలుదేరారండి? తెరకు బయలుదేరాడు. అబ్రహాము కాదు. అబ్రహాము భార్యని లోతును తెరకు వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళడానికండి? కానాను ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరారు. బయలుదేరుతున్న మధ్యలోనే బయలుదేరి ఎక్కడండి? కల్దీల ఊరున పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళు ఉండింది ఏదండి? ఇప్పుడు అందరూ ఈ గ్రామస్తులే కాకపోయినవచ్చు, వేరే గ్రామం నుంచి కూడా ఇక్కడికి, ఈ ఊర్లో ఉన్న అందరినీ కూడా గమనించి ఎవరో ఒకరు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి స్థిరపడిన ఉంటారు. అయితే మీరు కూడా మీ పూర్వం నుంచి ఇక్కడ ఉన్నారా? లేరు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు మీ ప్రాంతం అంటే ఏమని చెప్తారు? మీరు మీ సొంత ఊరు అంటే ఏమని చెప్తారు? అనంతపురం అని చెప్తారు. కానీ మీ సొంత ఊరు ఇది కాదే. మీ తండ్రి ఊరు వేరే, మీ తాతల ఊరు వేరే. అబ్రహాము సొంత ఊరేది? అతను ఉన్న హారాను ప్రాంతం. తన తండ్రి ఊరేది? కల్దీలోనే ఊరు పట్టణం. అబ్రహాము తెరకు బయలుదేరారు కానానుకు వెళ్ళడానికి. మధ్యలో హారానికి వచ్చారు. అక్కడ స్థిరపరచబడ్డారు. అప్పటికే ఆ వయసు అంతా 75 సంవత్సరాల వయసు అండి. అంటే యవనస్తుడుగా ఉన్నప్పుడు బయలుదేరినవచ్చు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ జీవించాడు. కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత అప్పుడు నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి నీవు బయలుదేరి వెళ్ళుము అని చెప్పాడు. వెళ్ళుము అని చెప్పిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతానికి? ఆ హారానులో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు హారాను నుంచి అబ్రహాము బయలుదేరి ఏ ప్రాంతానికి వచ్చాడండి? చదవండి ఆ మాట. అబ్రహాము 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమును వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. వచ్చారా? బయలుదేరారు, వచ్చేసారు. బయలుదేరి ఆ ప్రాంతం నుంచి కనాను దేశానికి వాళ్ళు వచ్చేసారు. ఆ కనాను ప్రాంతంలో ఎక్కడ చూడండి 6వ వచనం. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మమ్రే దగ్గరనున్న మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. ఏ ప్రాంతానికి వచ్చారంటే వాళ్ళు? షెకెము అనే ప్రాంతానికి వచ్చారు. షెకెము దేవుడు ఎవరికి ఇచ్చాడు? షెకెము అనేటువంటి ప్రాంతాన్ని ప్రభునందులారా, ఆ ప్రాంతము మనష్షే గోత్రానికి చెందిన ప్రాంతం. మనష్షే గోత్రములకు చెందినటువంటి ఆ ప్రాంతము ఇది ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజధానిగా ఉండింది. ఇశ్రాయేలీయుల ప్రజలకు మొట్టమొదటి రాజధాని ప్రాంతం ఏది అంటే ఈ యొక్క షెకెము అనేటువంటి ప్రాంతం. ఈ షెకెము అనేటువంటి ప్రాంతంలో ఆల్రెడీ ఎవరున్నారు? అక్కడ కనానీయులు ఉన్నారు. మొట్టమొదటి బలిపీఠాన్ని ఆ ప్రాంతంలో దేవుడు ఆరాధన బలిపీఠాన్ని
ఆ అబ్రహాము ఏం చేశాడంటే ఆరాధన బలిపీఠమును ఆరాధించేటువంటి స్థలాన్ని అక్కడ ఆరాధించేటువంటి స్థలంగా అక్కడ పేరుగాంచబడింది. ఆరాధనకు గుర్తుగా ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం అనేది ప్రభునందుకులారా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాము అంటే ఆయన ఏమై ఉన్నాడో అన్నది మనకు అర్థమైతేనే కదా ఆరాధించేది. ఆయన ఏమై ఉన్నాడో ఆయన హారానులో ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు కానానులో కూడా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ఒక కృతజ్ఞత భావముతో అబ్రహాము ఏం చేశాడండి? ఆరాధన బలిపీఠమును కట్టడము జరిగింది. మనం ఆరాధన బలిపీఠం గురించి ఆల్రెడీ మనం విన్నాము. కాబట్టి ఇప్పుడు రెండవ బలిపీఠం ఏది? ప్రార్థనా బలిపీఠం. మొదటి బలిపీఠము ఆరాధన బలిపీఠం అయితే రెండవది ప్రార్థనా బలిపీఠం. ప్రార్థనా బలిపీఠం మనం ఎప్పుడు విందాము? వచ్చే వారం విందాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏ బలిపీఠానికి వెళ్దాము? ప్రార్థనా బలిపీఠాన్ని వచ్చే శనివారం విందాం మనం. ఇప్పుడు డైరెక్ట్ గా మూడవ బలిపీఠానికి వెళ్దాం. ఈ మూడవ బలిపీఠం ఏంటి అంటే ప్రభువులారా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవా బలిపీఠమును కట్టెను. ఇది మూడో బలిపీఠం అండి. మొదటి బలిపీఠం ఏంటంటే ఆరాధన బలిపీఠం అయితే రెండవ బలిపీఠము ప్రార్థనా బలిపీఠం. అయితే మూడవ బలిపీఠం ఏంటి అంటే ప్రభునందుకులారా సహవాస బలిపీఠం. ఏ బలిపీఠం అండి ఇది? సహవాస బలిపీఠం. హెబ్రోను ఎక్కడ కట్టాడు? అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల పొలములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోను అనగా అర్థం ఏంటి అంటే సహవాసం. హెబ్రోను అనగా అర్థం ఏంటండి? సహవాసం. మమ్రే అనగా పుష్టికరము అని అర్థం. దేవుడితో సహవాసం చేస్తే మనం ఎలా ఉంటామండి? పుష్టికరముగా ఉంటాం. దేవుడితో మనం సహవాసం చేస్తే మన జీవితము జయిస్తూ ఉంది, మనకు జయము కలుగుతూ ఉంది. అందుకే అబ్రహాము అక్కడ ఏం చేశాడండి? హెబ్రోనులోని మమ్రే అనేటువంటి ప్రాంతములో సహవాసము అనేటువంటి బలిపీఠం కట్టాడు. దేవునితో సహవాసం, దేవునితో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం నిన్న దినా విన్నాం కదా, ఏ విధంగా దేవునితో సహవాసం ఉండడం ద్వారా మొట్టమొదటిగా అతను జయం పొందాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఇక 14వ అధ్యాయంలోకి మనం అడుగు పెడితే అతనికి జయం కలిగింది. సహవాస బలిపీఠం, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసానికి గుర్తుగా సహవాసము అనేటువంటి బలిపీఠంను కట్టాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి 5 మంది రాజులతో యుద్ధం చేసి గెలిచాడండి. అబ్రాహాము ఏం పొందాడు? మనం నిన్న విన్నాం కదా 14వ అధ్యాయంలో మనం సంగతులన్నీ కూడా మనము విన్నాము. జయకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. చూడండి ప్రభువులారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు అబ్రహాము సహవాస బలిపీఠాన్ని కట్టినట్లుగా నీవు దేవుడితో సహవాసం కలిగి జీవించావు అంటే నీ జీవితము అబ్రహాము వలె జయకరమైన జీవితం కలిగి ఉంటావు. యుద్ధం చేశాడు, ఆయన గెలిచాడు. 5 మంది రాజులతో యుద్ధం చేశాడు. రెండవది, దేవునితో అబ్రహాము సహవాసం చేసి ఉన్నాడు కాబట్టి వాగ్దానాలను పొందాడండి. ఈ సహవాస బలిపీఠంలో మనం కొన్ని పాయింట్లు వింటున్నాం. ఇందులో మొదటి పాయింట్ ఏంటి? అబ్రహాము దేవునితో సహవాసం చేయడం ద్వారా జయమును పొందాడు. రెండవది, అబ్రహాము దేవునితో సహవాసం చేయడం ద్వారా ఏం పొందాడు? వాగ్దానములను పొందాడు. చదువుకుందాం అన్నమాట. నిన్న మనం విన్నాం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశము వైపు తిరిగి చూచి నక్షత్రములను లెక్కించుటకు
నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము చెప్పాను. దేవునితో అబ్రహాము సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునితో అబ్రహాము సహవాసం చేసి ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా అతని జీవితం జయకరమైన జీవితం కలిగింది. దేవునితో అబ్రహాము సహవాసం చేశాడు కాబట్టి రెండవదిగా వాగ్దానములను పొందాడు. నిన్న విన్న మనం ఏమన్నాడండి? సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇదిగో అతని వెలుపలకు తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించి, ఈ నక్షత్రాలను లెక్కబెట్టు, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎలా ఉన్నాయో ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నీ సంతానం ఏమవుతుందట, నీకు సంతానము కలుగును, అలాగూ అవునని చెప్పాను. దేవునితో సహవాసం చేస్తున్నందుకు రెండవదిగా వాగ్దానాలను పొందాడు. మూడవదిగా దేవునితో సహవాసం చేస్తున్నందుకు దేవునితో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. అది కాక 17వ అధ్యాయం. ఆ నిబంధన ఏంటో మనం చూద్దాం. దేవునితో నిత్య నిబంధన చేసుకున్నాడు. 17వ అధ్యాయంలో 2వ వచనం, నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతను చెప్పాడు. ఎవరికి? నాకును నీకును. చూడండి ప్రభుత్వాల ఒకసారి మనం గమనికరమైన జీవితాన్ని చూడవచ్చు. రెండవదిగా వాగ్దానాలను పొందాడు. మూడవది దేవునితో నిత్య నిబంధన చూస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే 2వ వచనంలో అంటున్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని చెప్పాడు. అలాగనే ప్రభుత్వాల 3వ వచనం, అబ్రహాము సాగిలపడేట్టుగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు ఏమవుతాడంట, తండ్రి అవుతున్నావు, అనేక జనములకు తండ్రి అవుతున్నావు. ఇది ఎవరికి నిబంధన? దేవునికి మా అబ్రహాముకు మధ్యలో జరిగిన నిబంధన. ఎవరికి ఆ నిబంధన? దేవునికి ఆ నిబంధన. ఎవరితో? అబ్రహాముకు ఆ నిబంధన. ఎవరితో? దేవునితో. అబ్రహాము దేవుడు ఏం చేస్తాడంట? అనేక జనములకు తండ్రిని చేస్తానంటూ ఉన్నాడు. అబ్రహాము దేవునితో వాగ్దాన నిబంధన చేశాడు. ఏమని? నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఆయన దేవునికి అబ్రహాముకు నిబంధన. అయితే ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నట్టుగా ఇప్పుడు అబ్రహాము నుంచి దేవునికి నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే ప్రభుత్వ ఒకసారి మనం ఒకరికి కింద 9వ వచనం, మరియు 8వ వచనం, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై యుందునని అతనితో చెప్పెను. అబ్రాహాముకు వచ్చిన నిబంధన ఏది? అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటి? నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇప్పుడు అబ్రాహాము అక్కడ ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఈ మాట ద్వారా ఎవరు హెచ్చించబడ్డారు? దేవుడు హెచ్చించబడుతూ ఉన్నాడు. ఏమని? నీవు నివసించేటువంటి ప్రతి ప్రాంతములో నీ సంతానము, నీవు నీ సంతతి వారు నీవు నివసించే ప్రాంతం అంతా కూడా వారికి దేవుడిని ఎవరు? నేనే దేవుడని. అలాగే ప్రపంచంలో 9వ వచనం, నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములో నీ సంతతికి నా నిబంధన గైకొనవలెను. నాకును నీకు నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి వాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగచరమును సున్నతి పొందవలను, అది నాకు మీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. చూడండి ప్రభుత్వారా, అబ్రాహాముతో అబ్రహాము దేవునికి బలిపీఠమును కట్టాడు కాబట్టి ప్రభునందులారా అబ్రహాము మొట్టమొదటిగా జయకరమైన జీవితం. రెండవది వాగ్దానంలో పొందాడు. మూడవది దేవునితో నిత్య నిబంధన చేసుకున్నాడు. ఇక 4వది ఏంటంటే ప్రభునందులారా 18వ అధ్యాయం 1వ వచనం, మొదటి కనబడను
అతడు కన్నెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడింది. అతడు వారిని చూసి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండగా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఇంచు దిగిన అవసరం ఇచ్చుకో. చూడండి, అబ్రహాము దేవునికి సహవాస బలిపీఠమును కట్టాడు. అయితే అందులో భాగముగా అబ్రహాము దేవుని దూతలకు ఏంటండి ఆయుష్యం ఇచ్చాడు. మొట్టమొదటిగా వారు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. ఇంకేం చేశాడంటే ఆలోచనని మనం గమనిస్తే, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఎవరితో చాలా అంటే వారికి ఎటువంటి ఆలోచన ఇచ్చాడు? రొట్టెలు. ఇంకోటి ఎటువంటి ఆలోచన ఇచ్చాడు? ఒక లేత దూడ. ఇంకోటి వెన్న, పాలు. ఏంటంటే రొట్టెలు, ఒక లేత దూడ. మనము తినేటువంటి ఆహారం ప్రకారంగా ఆలోచన చేస్తే రొట్టెలు, ఒక మేక మాంసం, తర్వాత మటన్. రొట్టెలు, మటను, పాలు, వెన్న, ఇవన్నీ కలిపి తింటే మనకు ఎంత ఆనందం ఉంటుంది. మన చెబుతున్నప్పుడే మనకు నోరుడుతుందిగా, చెబుతున్న సమయంలోనే మనకు నోరుడుతుంది. రొట్టెలు, తర్వాత మటను, తర్వాత పాలు, వెన్న, ఇవన్నీ తింటే మనకి ఎంత ఆనందం ఉంటుంది. వీటన్నిటినీ కూడా అబ్రహాము ఏం చేశాడంటే వారికి ఆతిథ్యం ఇచ్చాడు. చూడండి ప్రభువులారా, అబ్రహాము సహవాస బలిపీఠాన్ని కట్టాడు, జయకరమైన జీవితం జీవించాడు, వాగ్దానాలను పొందాడు, అలాగనే నిత్య నిబంధన చేసుకున్నాడు. అలాగనే ప్రభువులారా దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఇక 5వ పాయింట్, ప్రభువులారా నశించుచున్న వారిని గూర్చి విజ్ఞాపన చేయగల దేవుని స్నేహితుడయ్యాడండి. నశించుచున్న వారిని గురించి జ్ఞాపన చేయగలిగినటువంటి దేవుని స్నేహితుడయ్యాడు అబ్రహాం. దేవునితో సహవాస బలిపీఠాన్ని కట్టడం ద్వారా. అలాగనే మరొక బలిపీఠం గురించి మనం వింటాం. ఆదికాండం 22:9. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. మొదటి బలిపీఠం ఏంటి? అబ్రహాము ఎన్ని బలిపీఠాలు కట్టాడండి చెప్పండి? 4 బలిపీఠం. మొదటి బలిపీఠం పేరేంటి? ఆరాధన బలిపీఠం. రెండవ బలిపీఠం ఏంటి? ప్రార్థనా బలిపీఠం. మూడవ బలిపీఠం ఏంటి? సహవాస బలిపీఠం. 4వ బలిపీఠం ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే సమర్పణ బలిపీఠం. ఏ బలిపీఠం అండి? సమర్పణ బలిపీఠం. సమర్పణ అంటే ప్రభునందుకున్నారా, చనిపోవటం కోసం బ్రతకడమే సమర్పణ. ఏంటండి సమర్పణ అంటే ఏంటి? మనం చనిపోవడం కోసం బ్రతకాలి, అదే సమర్పణ దేవుని కొరకు. చూడండి ప్రభునందుకున్నారా, అబ్రహాము తన కుమారుడే కాదు, అబ్రహాము దేనికైనా సమర్పించుకోవడానికి దేనికైనా సిద్ధపడ్డాడు. తన కుమారుడే కాదు, ఒకవేళ తానే బలి అవ్వమన్నా కూడా అబ్రహాము బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు. చూడండి ప్రభునందుకున్నారా, చూడండి మనం గమనించినట్టయితే ఒకసారి మనం ఇక్కడ మనం గమనించినట్టయితే ఆదికాండంలో బలిపీఠాన్ని కట్టాడు. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టి కట్టెను చక్కగా పేర్చాడు. ఎవరి కొరకు? తన కుమారుని బలి చేయడం కోసం. చూడండి ప్రభునందుకున్నారా, మనం గమనించినట్లయితే అబ్రహాము మరి ఏ నమ్మకముతో అబ్రహాము విశ్వాస వీరుడయ్యాడని మనం వింటున్నాం కదా. ఏ నమ్మకంతో అక్కడ బలిపీఠాన్ని కట్టాడండి? ఏ నమ్మకంతో అబ్రహాము ఇస్సాకు నీ బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు? ఒకసారి మనం హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు 18 అబ్రహాము 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఏ విశ్వాసం అండి?
ఏ విశ్వాసంతో ఇస్సాకును బలిగా అర్పించాడు? ఈ విశ్వాసము అతని కంటే పూర్వం ఉన్న వారికి లేవా ఈ విశ్వాసం? ఇతను మాత్రమే నమ్మాడా? అతని కంటే ముందున్న వారు హానోకు నమ్మలేదా? నోవాకు నమ్మలేదా? కయీను నమ్మలేదా? హేబేలు నమ్మలేదా? కేయినాను నమ్మలేదా? ఎనోషు నమ్మలేదా? మరి ఏ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, చూడండి, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇస్సాకును బలిగా అర్పించేశాడు. కింద ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను, ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడెనో. ఏం చెప్పాడండి దేవుడు? మనం చదివాం కదా సమర్పణ బలిపీఠంలో. అంతకంటే ముందు మనము 3వ బలిపీఠంలో మనం చదివాం కదా. ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు అబ్రాహాముకు? చెప్పండి, ఏ వాగ్దానం ఇచ్చాడండి? నీ సంతానం ఏంటండి? నీ సంతానము ఆకాశ నక్షత్రములలో వలె విస్తరిస్తాడు. వాగ్దాన పుత్రుడు. ఎవరు వాగ్దాన పుత్రుడు? ఇస్సాకు. ఏ దేవుడైతే నీ సంతానము ఇసుక రేణువుల వలె, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె, నీ సంతానం విస్తరించబడుతుంది అని చెప్పాడో ఆ దేవుడే నీకు ఉన్న ఒక్క కుమారుని బలి చేయమని కోరుతున్నాడు. ఆ ఒక్క కుమారుని బలి చేస్తే అది సంతానం ఎలా విస్తరించబడుతుంది? ఆ ఒక్క కుమారుని బలి చేస్తే అతని సంతానం ఎలా విస్తరించబడుతుంది? ప్రభువులారా, ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించెనో, ఆ వాగ్దానము అబ్రహాము సంతోషంతో అంగీకరించాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని చెప్పాడు. ఒకవేళ ఇస్సాకు కాకుంటే మరొక కుమారుని ద్వారా సంతానం కలుగుతుందనుకోవచ్చు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఇస్సాకు కాకపోతే దేవుడు మరొక కుమారుని ద్వారా సంతానం కలిగిస్తాడు అని నీకు లేదు అలా లేదు. ఎందుకంటే ఇస్సాకు ద్వారానే నీ సంతానము అభివృద్ధి కలుగుతుంది అన్నాడు. మరి అభివృద్ధి కలగాలంటే ఇస్సాకు ఉండాలి కదండి. మరి అభివృద్ధి కలగాలంటే ఇస్సాకు బ్రతికి ఉండాలి కదండి. మరి ఇస్సాకును అబ్రహాము బలి చేస్తే అతని సంతానం ఇస్సాకు ద్వారా ఎలా అభివృద్ధి అవుతుంది? నమ్మాడు అబ్రహాం. ఈ వాగ్దానం నాకు చేశాడు. చూడండి ఒకసారి, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేకుండాకు దేవుడు శక్తివంతుడని ఎంచాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము ఇస్సాకు వలె అభివృద్ధి చేస్తానని చెప్పిన దేవుడే ఇస్సాకును బలి చేయమని చెప్పాడు. బలి చేయమని చెప్పినా కూడా అబ్రహాము నమ్మాడండి. ఎంతగా నమ్మాడంటే దేవుడు మృతులను. ఈ రోజుల్లో చాలా మంది నమ్ముతారు దేవుడు. ఎందుకు నువ్వు నమ్ముకున్నావు అంటే, నాకు కడుపు నొప్పి వచ్చింది కాబట్టి దేవుడు నమ్ముకున్నాను చెప్తాను. నాకు అనారోగ్య సమస్య వచ్చింది కాబట్టి నేను దేవుడు నమ్ముకున్నానే సాక్ష్యం చెప్తూ ఉంటారు. కానీ అబ్రహాము అలా నమ్మలేదు, అది నమ్మలేదు. అబ్రహాం అది ఏమాత్రం కూడా నమ్మలేదు. మరి ఏమి నమ్మాడు అబ్రహాం? నేను కత్తి పట్టుకుంటే ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఇంతకుముందు మనం విన్నాం కదా ఏం జరిగినప్పుడు. అబ్రహాము బలి చేశాడా? అబ్రహాము ఇస్సాకును బలి చేశాడా? చేయలేదు. శారీరకంగా, భౌతికంగా. అయితే ప్రభువులారా, మనం గమనించినట్లయితే బలి ఏమాత్రం కూడా చేయలేదు. అయితే ప్రభువులారా, ఆ బలి దేవుడు చేయడు. నేను బలిపీఠమును కడుతున్న సమయములో, నేను ఆ పర్వతాన్ని ఎక్కేటువంటి సమయములో, బలి చేసేటువంటి సమయములో దేవుడు నన్ను ఆపుతాడు, ఆపి గొర్రె పిల్లను చూపిస్తాడు అని నమ్మాడా? అర్థమవుతుందన్నమాట. ఏమి నమ్మాడు అబ్రహాము? నేను కొండను ఎక్కే సమయములో దేవుడు నన్ను ఎక్కడైనా ఆపుతాడేమో, నేను కట్టెలు పేర్చే సమయములో, బలిపీఠాన్ని కట్టేటువంటి సమయములో దేవుడు నన్ను ఆపుతాడేమో, నేను కత్తి పట్టుకున్న సమయములో, నిప్పు పట్టుకున్న సమయములో దేవుడు నన్ను ఎక్కడైనా ఆపుతాడేమో అని నమ్మలేదు ఆయన. ఏమి నమ్మాడు?
మృతులను సహితం ఈరోజు నా కుమారుని నేను బలి చేసిన, ఆ బలి చేసిన తర్వాత చచ్చిపోయిన నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు అని నమ్మాడు. చచ్చిపోయిన నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు, అదే కదంటుంది అక్కడ. అది వరకు ఏమైనా పునరుద్ధానం జరిగిందా? ఎవరైనా చనిపోయిన వాళ్ళు బతికారా? హేబేలు చచ్చిపోయాడు, బ్రతికాడా? నోవాహు చనిపోయాడు, బ్రతికాడా? ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది. ఇప్పుడు మనము హేబేలు విశ్వాస వీరుడని మనం విన్నాం. మొదటిగా చనిపోయినవాడు బతికాడా? మృత పునరుద్ధానం జరిగిందా? తర్వాత హానోకు గురించి విన్నాం. హానోకు బ్రతికాడా? మూడోదిగా ఎవరి గురించి విన్నామండి? నోవాహు. చనిపోయిన నోవాహు బ్రతికాడా? మృతుల పునరుద్ధానం అప్పుడు లేదు. బలిపీఠాన్ని కట్టినప్పుడు, కొండను ఎక్కినప్పుడు నన్ను ఆపుతాడని, ఒక పొట్టేలు చూపిస్తాడని ఆయన నమ్మరా? అది కాదని నమ్మింది. చంపిన తర్వాత, బలి చేసిన తర్వాతనే చచ్చిపోయిన నా కుమారుణ్ణి చూడండి అన్నమాట. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచాడండి. అది వరకు మృతుల పునరుద్ధానం లేదు కదండి. మృతుల పునరుద్ధానం లేకపోయినా, ఎందరో చచ్చిపోయినా కూడా వాళ్ళు ఏమాత్రం తిరిగి లేపబడలేదు. అయినప్పటికీ కూడా అబ్రహాము ఆ కాలములో దేవుని నమ్మాడు. నా కుమారుని బలి చేసినా కూడా నా కుమారుని దేవుడు బ్రతికిస్తాడు అన్న ఒక నమ్మకం, విశ్వాసం అబ్రహాము పొందాడు. అబ్రహాము నమ్మాడండి, విశ్వాసించాడు. అందుకేనండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడతాడు. విశ్వాసులకు తండ్రి అని చూడండి. ఒకసారి మనము మత్తయి సువార్త 1:1 హెడ్డింగ్ లో ఏమని రాయబడిందండి? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటారు. మరి ఎవరుంది? మరి అంతకుముందు నేను రాయవరు? ఆదాము కుమారుడు రాయవచ్చు కదా, హేబేలు కుమారుడు రాయవచ్చు కదా, హానోకు కుమారుడు, నోవాహు కుమారుడు రాయవచ్చు కదా. వాళ్ళు కూడా విశ్వాసం విలువలే కదా. అబ్రహాము పేరు ఎందుకు రాశారు? ఎందుకంటే అబ్రహాము నమ్మాడు. అబ్రహాము విశ్వాసము గొప్పది. మృతులను సహితం ఆయన లేపుతాడు అన్న నమ్మకం ఎంత చక్కగా చూడండి. ఇసాకు వలనైనది నీ సంతానం అనబడిని ఎవరితో చెప్పబడను? ఆ మాట గుర్తురారా అబ్రహాము? నాతోనేమో ఇస్సాకు వల్లే నీ సంతానం అభివృద్ధి అవుతుంది అన్నాడు, ఇప్పుడేమో పని చేయమన్నాడని గుర్తురారా? ఎవరితో చెప్పబడేనో? ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా తిరిగి పొందాడంటే, ఉపమాన రీతిగా మృతులలో నుండి మరలా ఉపమాన రీతిగా మరల పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రభునందులారా, ఆనాడు ఏ ఆధారం లేకపోయినా కూడా ఆయన నమ్మాడు, లేపుతాడని నమ్మాడు, రప్పించాడు. ఉపమాన రీతిగా ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి ప్రభునందులారా, పాత నిబంధనలో బలిపీఠము అనేది అత్యంత ప్రధానమైనది. ప్రత్యక్ష గుడారాల్లో కూడా ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి 7 వస్తువుల్లో బలిపీఠం అనేది. అయితే ఆ ప్రత్యక్ష గుడారాల్లో ఉండేటువంటి బలిపీఠాన్ని మట్టితో, రాళ్లతో, చెక్కతో, లోహంతో తయారు చేయడం జరిగింది. అయితే ప్రభునందులారా చూడండి ప్రభునందులారా, 4వ బలిపీఠం ఏంటండి? సమర్పణ బలిపీఠం. సమర్పించేశారు. అయితే ప్రభునందులారా, పాత నిబంధనలో అయితే